మెదక్ జిల్లా వెల్దుర్తిలో రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం జరిగింది. రాజేంద్రనగర్కు చెందిన నేల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ. మాధవి, డాక్టర్ టి. సుకృత్ కుమార్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని తెలిపారు. సమతుల ఎరువుల వాడకం, సరైన యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అవసరానికి మించి పురుగుమందులు, కలుపుమందులు వాడితే నేలకు, జీవవైవిధ్యానికి హాని కలుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ సూచించిన వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల ప్రొఫెసర్ అంటే సైంటిస్ట్గా శాస్త్రవేత్తలుగా పనిచేస్తా ఉన్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మాకు 27వ తేదీ ఏప్రిల్ 27వ తారీఖు మే 23వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 గ్రామాల లోపల ఈ రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు పోయి, అంటే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులతో మీరు అడిగేదేమో అమ్మేది. నేను వచ్చినాను, పోతాను, నీకు లాభం లేదు, నీకు ఎప్పుడు అవసరం వస్తుంది, అప్పుడు వాడు తీసుకుపోయాడు వస్తాడు, వాడిని ఏమేయాలి ఏమో అడుగుతావు, వాడు నాకు తెలియదు. అంటే ఎవరు వచ్చిందో వాళ్ళ పని చేసుకోవచ్చు. నేను చెప్పేది మిమ్మల్ని ఏదో అంటున్నాను కాదు, నాకు తెలిసింది నేను చెప్తాను కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి అంతే. ఇంత దూరంకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము, ఏదో చెప్పడానికి వచ్చినాము కాబట్టి మీరు తెలుసుకోండి. రైతు సోదరి మనందరికీ నా నమస్కారం. నా పేరు మాధవి. నేను నేల ఆరోగ్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం మీరు మన తాత ముత్తాతలందరూ కూడా వ్యవసాయం చేశారు కదా. వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మామూలుగా సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా, పశువుల ఎరువులు కానీ, లేకపోతే మన పొలము మనం కోసేసిన తర్వాత అంత మిగులుతుంది కదా, వరిగడ్డి అవన్నీ మామూలుగా కుండ పెట్టేసి రేట్ ఎక్కువయ్యి తక్కువ వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరందరూ చెరువులు బోర్లు ఉన్నాయి. మీకు ఎవరికన్నా చౌడు ఉందా నేలల్లో? మనం ఏం చేస్తామంటే ఈజీగా మీకు తొందరగా పని అయిపోద్దని కాలు పెట్టేస్తారు. అసలు అట్లా కాలబెట్టనే వద్దు. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీకు వ్యర్థాలన్నీ ఉంటాయో, పంట వ్యర్థాలు అంటే ఈ వరి ఇది కానీ ఏదైనా కూడా వాటిని ఒక పక్క కుప్పలాగా వేసేయండి. రైతు సోదరి మనందరికీ నా నమస్కారం. నా పేరు మాధవి. నేను నేల ఆరోగ్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం మన తాత ముత్తాతలందరూ కూడా వ్యవసాయం చేశారు కదా. వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మామూలుగా సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా, పశువుల ఎరువులు కానీ, లేకపోతే మన పొలము మనం కోసేసిన ఫోటో